మీకు ఒక విషయం చెప్పనా? చెప్పు 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 సార్ మీకు ఒక విషయం చెప్పనా? ప్లీజ్ సార్. మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం. చెప్పు. నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే, వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా గాని జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి మత్స్యకార మంత్రి అర్థమైంది. వెళ్ళిపోరా చూడ వెళ్ళిపో. మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. చెప్పు నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. ఆడేమో స్వాతి ముత్యం, నువ్వు ఆని ముత్యం, మధ్యలో నేనే ఎర్రి పుష్పం అయిపోయాను. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. నేను ఒక డాక్టర్ మ్యాన్ జక్షన్, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. ఒక్కొక్కసారి జరుగుతాయి. చిచ్చి, నేనెంతో మంది బేవార్స్ గాల్ని, శుద్ధ బేవార్స్ గాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్స్ గాళ్ళని నేను చూడలేదు. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఆడికి అలాగే అవ్వలేరా? యాక్సిడెంట్ చేస్తే చిన్న కుర్రోళ్ళకి నేరం కాదని చెప్పేసి ఎక్కడ చట్టం చెప్తుందా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఈ టెండెన్సీ ఎప్పుడు వచ్చింది అంటే 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కమ్ములు పత్రబాబు చెప్పకం. ఈ విధంగా యాక్సిడెంట్ కేసెస్ లో మర్డర్ కేసులు పెట్టడం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అన్న సంగతి ఆయన మర్చిపోయారేమని మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నారు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే.